హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజిటబుల్ అండ్ ఫ్రూట్ క్రాప్స్లో మనము ఫ్లవర్ డ్రాపింగ్ చూస్తూ ఉంటాం కదండి. ఫ్లవర్ డ్రాపింగ్ తగ్గడానికి, అలాగే ప్రతి ఫ్లవర్ కూడా ఫ్రూట్గా కన్వర్ట్ అయ్యి ఒరిజినల్ సైజ్ అండ్ షేప్లో రావడానికి మనం ఎగ్ షెల్స్ని ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలో చూద్దామండి. ఎగ్ షెల్స్ని మనము రెండు విధాలుగా మొక్కలకి ఇవ్వచ్చండి. ఒకటి పౌడర్ ఫామ్లో ఇవ్వచ్చు, రెండవది వాటర్ సాల్యుబుల్ లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి వాటర్ సాల్యుబుల్ కాల్షియంని ఎలా తయారు చేసుకోవాలి అనేది, పౌడర్ ఫామ్లో ఎలా వాడాలి అనే దాని గురించి వీడియో అయితే నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ మెథడ్లో మనము ఎగ్ షెల్స్ అన్నిటినీ కూడా ఎగ్ ఫ్రైస్ కోసం వాడుతూ ఉంటాం కదండి. పగలగొట్టిన ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ నుంచి కాకుండా నార్మల్ ఫ్రైస్కి వాడే ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా సన్ డ్రై చేయాలండి 3 days, లేదంటే శానిటైజ్ అయినా కూడా స్టవ్ మీద చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎగ్లో ఉన్న సొన ఉంటుంది కదా, అందులో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే చనిపోతాయి. మొక్కలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మనం కలెక్ట్ చేసుకొని సన్ డ్రై చేసి పెట్టుకున్న ఎగ్ షెల్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి బాగా ఎండిపోయి ఉన్నాయండి. జస్ట్ అలా టచ్ చేస్తే చాలు బ్రేక్ అయిపోతున్నాయి. ఎండలో ఎండబెట్టడం వలన బాగా డ్రై అయి ఉన్నాయి అన్నమాట. చూసారా, మనం బ్రేక్ చేసిన తర్వాత ఎంత తక్కువ క్వాంటిటీ అయ్యాయో ఎగ్ షెల్స్ మొత్తము. నెక్స్ట్ వీటన్నిటిని మూత ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లోకి కానీ లేదంటే గ్లాస్ జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. గ్లాస్ జార్ అయితే బాగుంటుంది, లేకపోతే ప్లాస్టిక్ జార్ అయినా కూడా పర్లేదండి. ఈ ఎగ్ షెల్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎగ్ షెల్స్ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ మనం వెనిగర్ని యాడ్ చేయాలండి. ఇది నార్మల్ మనం కిచెన్లో యూజ్ చేసే వెనిగరే, డబల్ క్వాంటిటీ యాడ్ చేయాలి. వన్స్ వెనిగర్ని యాడ్ చేయగానే ఎగ్ షెల్స్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ వెనిగర్లో ఉన్న యాసిడ్తో రియాక్ట్ అయ్యి CO2 గ్యాస్ బయటికి రిలీజ్ అవుతుందండి. ఇది మనకి బబుల్స్ ఫామ్లో కనిపిస్తుంది. ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇదంతా కూడా CO2 గ్యాస్ అన్నమాట. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత 5 to 10 minutes ఇలాగే మనకి బబుల్స్ రావడం కంటిన్యూ అవుతుందండి. దీని అర్థం ఎగ్ షెల్స్లో ఉన్న కాల్షియం వెనిగర్లో డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందని. ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, బయో ఎంజైమ్స్ కానీ, అలాగే ఆనియన్ అండ్ బనానా పీల్ ఫర్టిలైజర్స్ కోసం మనం ఫర్మెంటేషన్ చేస్తూ ఉంటాం కదా, వీటన్నిటికీ కూడా మనం యూస్ చేసే బాటిల్కి 50% గ్యాప్ ఉండాలండి. అప్పుడే మనకి ఈ ప్రాసెస్లో జనరేట్ అయ్యే కొన్ని గ్యాసెస్ వలన సొల్యూషన్ అనేది బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత బాటిల్ని క్యాప్తో క్లోజ్ చేసేసి మినిమం 3 days, మ్యాక్సిమం 7 to 10 days ఉంచుకోవచ్చండి. నేనైతే 10 days ఉంచుతాను. మన వీలుని బట్టి మనకి వాడుకోవడానికి ఎంత టైం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎండ తగలని చోటు చూసుకొని షేడెడ్ ఏరియాలో పెట్టి నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేయాలండి. నేనైతే దీన్ని 10 days ఉంచానండి. మీరు చూసినట్లయితే వెనిగర్ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ఫిల్టర్ చేద్దాము. గ్లాస్ జార్లోకి ఎందుకంటే గ్లాస్ జార్లోకి మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇదంతా లెఫ్ట్ ఓవర్ కదా, దీన్ని పడేయకుండా పౌడర్ చేసి కంపోస్ట్లో వేసుకుంటే ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే హార్డ్గా ఉండే ఎగ్ షెల్స్ అన్నీ కూడా యాసిడ్ రియాక్షన్ వలన చాలా సాఫ్ట్గా అయిపోయాయండి. ఇదంతా కూడా వాటర్ సాల్యుబుల్ కాల్షియం అన్నమాట. ఇప్పుడు దీన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వాలనేది చూద్దాము. 1 liter వాటర్లోకి 1 ml ఆఫ్ వాటర్ సాల్యుబుల్ కాల్షియంని తీసుకోవాలండి. దీన్ని ఫోలియర్ స్ప్రేగా ఇవ్వచ్చు, అలాగే మనం మొక్క మొదలలో కూడా ఇవ్వచ్చు. ఏ దశలో ఇవ్వాలి అంటే మనకి మొక్కలో 2 దశలు ఉంటాయండి. ఒకటి వెజిటేటివ్ గ్రోత్, అంటే కొమ్మలు ఆకులు డెవలప్ అయ్యే ఫేజ్ అన్నమాట. పూత పిందె రాని ముందు స్టేజ్ని వెజిటేటివ్ గ్రోత్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్టివ్ ఫేజ్, అంటే పూత పిందె స్టార్ట్ అయ్యే ఫేజ్ అన్నమాట. మనుషుల్లాగానే మొక్కలకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాగైతే ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుందో అలాగే సేమ్ ప్లాంట్స్కి కూడా పూత పిందె దశలో కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం చిన్న సైన్స్లోకి వెళ్ళాలంటే ఈ రిప్రొడక్టివ్ స్టేజ్లో మనకి పూత పిందె స్టార్ట్ అయ్యే స్టేజ్లో సెల్ డివిజన్ ఎక్కువగా జరుగుతుంది. సెల్ వాల్ ఫార్మేషన్కి కాల్షియం బాగా అవసరం. అలాగే విత్తనాలు ఫామ్ అవ్వడానికి కూడా
కాల్షియం అనేది చాలా అవసరం అండి. అందుకే మనము పూత పిందె దశలో కాల్షియంని ఫోలియర్ స్ప్రే ఫామ్లో ఇస్తే మొక్క తొందరగా తీసుకోగలుగుతుంది. మిగిలిపోయిన సొల్యూషన్ ఉంటే మనం రూట్స్ దగ్గర వాటర్ లాగా ఇచ్చేయచ్చు. ఇక్కడ నేను అమరిల్లిస్ అండ్ బ్రహ్మకమలం ప్లాంట్స్కి కూడా ఇస్తున్నానండి. ఫ్లవరింగ్కి రాలేదు కదా, ఈ మొక్కలకి ఎందుకు ఇస్తున్నారనే డౌట్ రావచ్చండి. ఈ కాల్షియం అప్లికేషన్ వలన ప్లాంట్స్లో ఫోలియర్ గ్రోత్ ఆగిపోయి ఫ్లవరింగ్ని ప్రమోట్ చేసే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అందుకే ఇస్తున్నాను. నెక్స్ట్ ఏ మొక్కలకి ఇవ్వకూడదు అంటే సీడ్లింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకి అస్సలు ఇవ్వకూడదండి. అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసి 1 month 1.5 month అయిన మొక్కలకు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ నేను క్యాప్సికమ్ మొక్కకి స్ప్రే చేశాను కదండి, అదే పాట్లో మనకి టొమాటో మొక్క ఉంది. దీనిపైన కూడా స్ప్రే పడి ఇది వెంటనే ఫ్లవరింగ్కి వచ్చేసింది. దీనివలన మనకి మొక్కకు వచ్చే ఈల్డ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ దీని రిజల్ట్ చూద్దామండి. ఈ క్యాప్సికమ్ ఫ్లవరింగ్ మొత్తం కూడా వచ్చిన ఫ్లవరింగ్ వచ్చినట్టుగా రాలిపోతూ ఉంటే నేను ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 4 daysకి ఈ విధంగా పిందెలు ఫామ్ అయ్యాయి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.